యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమన్నావు? ఈ అవకాశం కోసం మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏంటి? ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావా? అవును. ఏమైనా చేస్తావా? ఏం చెప్పినా చేస్తాను. ఏమైనా? అవును. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ అవకాశం కోసం ఏమైనా చేసేస్తావా? చెప్పు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఏమడిగినా చేస్తా అంటావు, లైట్ ఆఫ్ చేస్తున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నీ ఉద్దేశం ఏంటో నాకు క్లియర్గా తెలుస్తుంది. ఈ రుద్ర అంటే ఏమనుకున్నావు? నీలాంటి వాళ్ళు వేసే గాలానికి పడిపోయే చేపనుకున్నావా? నో, తిమింగలాన్ని. నేనంత సులువుగా ఈ గాలానికి వలలకి పడే రకాన్ని కాదు. అయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను చెప్పిన మాటలో అర్థం అది కాదు. మాట్లాడకు. ఈ వేషాలన్నీ ఇంకెక్కడైనా వేసుకో. ముందు లైట్ వేయనివ్వు. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను సారీ సార్, మీరు పర్సనల్ స్పేస్లో ఉన్నారని తెలియక. హే, వాట్ ఆర్ యు డూయింగ్? ఆ అమ్మాయి ఏమందో విన్నావా? నాకు గాలం వేసో, అందరి దగ్గర నన్ను బ్యాట్ చేసో ఈ కాంపిటీషన్లోకి తిరిగి రావాలనుకుంటున్నావా? అదేం లేదు. మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని. షట్ అప్! నువ్వు ఏమడిగినా చేస్తానని చెప్పినప్పుడే అర్థమైంది నువ్వేంటో. నీలాంటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అనుకున్నది దక్కించుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతారు. నీ సంగతి ఇలా కాదు, రా చెప్తా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా మాట వినండి. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని పర్మిషన్ అడుగుతామనే వచ్చాను. నన్ను వదలండి. నేను చెప్పేది వినండి. I said shut up! ప్లీజ్ ప్లీజ్ వదలండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వు మాట్లాడకు.
ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? పోటీ పడే తత్వం, గెలవాలనే సంకల్పం మీలో లేకపోతే ఆ గేటు బయటే మీ అడుగు ఆగిపోవాలి. మాటలతో మాయ చేయాలనో, ఆశ చూపించి గాలం వేయాలనో చూస్తే ఇలాంటి గొప్ప కాంపిటీషన్స్లో గెలవడం ఎప్పటికీ సాధ్యం కాదు. గెలవాలంటే మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన చేతిలో ఉన్న కళని మనం నమ్ముకోవాలి. కానీ ఈ ఈశ్వర్ లాంటి అమ్మాయిలు అవతలి వాళ్ళకి వలలు వేసి గెలవాలనుకుంటారు. మిస్టర్ రుద్ర, మీరు అందరి ముందు ఈ అమ్మాయి మీద బలమైన నింద వేస్తున్నారు. వేసే ముందు అది తప్పో ఒప్పో ఆలోచించరా? పోటీకి తాను సరిపడను అని పారిపోయిన అమ్మాయి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చినట్టు? తిరిగొచ్చిన అమ్మాయి ఈ పోటీకి ఒక న్యాయ నిర్ణేత అయిన నా రూమ్లోకి ఎందుకు దూరినట్టు? ఒక అబ్బాయి మనసుని ఆకర్షించడానికి కాదంటారా? అది అడ్డం పెట్టుకుని ఈ పోటీలో నెగ్గాలనే ఆలోచన తనకి లేదంటారా? అదంతా పక్కన పెడితే ఏం చేయమన్నా చేస్తాను అని ఇండైరెక్ట్ గా ఆఫర్ ఎందుకు ఇచ్చింది ఈ మేడం గారు? దివ్య, నువ్వు చూసింది చెప్పు. నేను వెళ్ళేసరికి ఈ అమ్మాయి సార్తో కొంచెం క్లోజ్గా. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి నా రూమ్లోకి వచ్చింది అంటే ఆమెకి ఏ దురుద్దేశం లేదా? లేదు లేదు లేదు. ఈ పోటీ నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. నేను అందరితోనూ పోరాడాలి, అందరినీ దాటుకొని గెలవాలి. ఎందుకంటే కొందరి నమ్మకాలని నేను నిలబెట్టాలి కాబట్టి, కొందరి అవహేళనకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి, కొందరి చిన్న చూపుకి వంట యొక్క గొప్పతనాన్ని చూపించాలి కాబట్టి. కానీ తడబడ్డాను. కొందరి సూటిపూటి మాటలకి తల్లడిల్లాను, తొందరపడ్డాను. నా వల్ల కాదేమో అని భయపడ్డాను. అందుకే పారిపోయాను. మళ్ళీ ఎందుకు తిరిగొచ్చినట్టు? నేను ఈ పోటీలో గెలిచి నాలాంటి ఎంతో మంది అమ్మాయిలకి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడాలనుకున్నాను. అలాంటిది నేనే భయపడి పారిపోతే ఇక నేను 10 మందికి ఇన్స్పిరేషన్ ఎలా అవ్వగలను? అందుకే కష్టపడాలని నిర్ణయించుకున్నాను. కృషితో ఏదైనా సాధ్యమవుతుందని అర్థం చేసుకున్నాను. అందుకే పోటీకి వెనకాడకూడదని నిశ్చయించుకొని వెనక్కి తిరిగొచ్చాను. మరి నా రూమ్లోకి ఎందుకు వచ్చినట్టు? నేను లోపలికి రావాలంటే నిఖిల్ సార్ని కానీ మిమ్మల్ని కానీ కలవమన్నారు. నిజానికి నేను నిఖిల్ సార్ని కలవడానికి వచ్చాను. నా బ్యాడ్ లక్ అనుకోకుండా అది మీ రూమ్ అయింది. మరొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పినా చేస్తాను అనే మాట మీరు చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. నేను మధ్యలోనే వెళ్ళిపోయినందుకు మీరు ఎలాంటి నిబంధనలు పెట్టినా పాటిస్తానని
ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను అని నా ఉద్దేశం. చాలా గొప్ప శిక్ష వేశారు. ఏ ఆడపిల్లకి అకారణంగా వెయ్యకూడని శిక్ష వేశారు. చాలా చాలా సంతోషం. వారే వా, కథలు బాగానే అల్లుతున్నావే. చూడండి రుద్ర నీలకంఠ గారు, మీరు అందగాడని మీ చుట్టూ అమ్మాయిలు క్యూలు కడతారని మీకు అనిపించొచ్చు, కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు. మీకు మీరు మన్మధుడిలా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడని నాలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. బాగానే మాట మారుస్తున్నావే. మాట మార్చడం కాదు రుద్ర, ఈ అమ్మాయి చెప్పేది నిజం. దేని గురించి మాట్లాడుతున్నారు? మీ అందం గురించి కాదు. ఈ అమ్మాయి మీ రూమ్కి రావడం అనే విషయం గురించి. అది మీరెలా చెప్పగలరు? ఎందుకంటే ఎటు వెళ్లాలో తెలియని ఈ అమ్మాయికి మీ రూమ్ చూపించింది నేనే కాబట్టి. పోటీలోకి తిరిగి రావాలి అనే తన తాపత్రయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమని నేనే తన్ని పంపించాను కాబట్టి. ఈ అమ్మాయి పొరపాటునో ప్లాన్ చేసుకునో రాలేదు. పోటీలోకి అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని ప్రాధేయపడటానికి వచ్చింది. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సరే, ఇప్పుడేమంటారు? ఈ అమ్మాయికి ఏ తప్పుడు ఆలోచన లేదంటారా? ముమ్మాటికి లేదంటాను మిస్టర్ రుద్ర. సరే మేడం, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి, మీకు తప్పుగా కనిపించడం లేదు కాబట్టి, మీ మీద ఉన్న గౌరవంతో నేను నమ్ముతాను. ఆ అమ్మాయికి పోటీలోకి రీఎంట్రీ ఇద్దాం. అవసరం లేదు. ఒక అమ్మాయి జీవితం మీద ఇంత పెద్ద మచ్చ వేసేసి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చేస్తే తన మీద పడ్డ మచ్చ చెరిగిపోతుందా? ఒక నిజాయితీ గల ఆడపిల్ల మీద అంత పెద్ద నింద వేసేస్తే అది మళ్ళీ తొలగిపోతుందా? నా క్యారెక్టర్ని తక్కువ చేసే ఈ అవకాశం నాకు అవసరం లేదు. ఈశ్వరి, అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు. తెలుసు మేడం, కానీ ఈ పోటీలో నీ స్థాయిని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నీ మీద పడ్డ నిందను కాదు. ఈ పోటీలో నువ్వు గెలిస్తే నీకొచ్చే పేరుని. నువ్వు భయపడాల్సింది ఎవరో ఏదో అనుకుంటారని కాదు. ఈ పోటీలో నువ్వు గెలిస్తే నీ మీద పడ్డ నింద తొలగిపోతుంది. నువ్వు డిజర్వింగ్ క్యాండిడేట్ అని రుజువు అవుతుంది. చూడీశ్వరి, ఒకసారి తొందరపడి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇంకోసారి ఆ పొరపాటు చేయకు. ఎందుకంటే ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు ఎంతో మందికి ఓ కల. ఆ కలని నిజం చేసుకునే అవకాశాన్ని వదులుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో. ఈశ్వరి గారు, పొరపాటు జరిగింది. ఈ పోటీ తరపున, మా యాజమాన్యం తరపున ఈ లైవ్ సాక్షిగా నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి పోటీలో తిరిగి పాల్గొనండి. వెరీ గుడ్ ఈశ్వరి. మళ్ళీ నీ మాటల గారడీతో నాదే తప్పు అన్నట్టు ప్రూవ్ చేశావు.
శభాష్ ఈశ్వరి గారు, దట్ ఈస్ రియల్ ఫైర్ ఆఫ్ యూ. మీరు తిరిగి పార్టిసిపేట్ చేయాలి. మీరేంటో మీరు నిరూపించుకోవాలి. ముందు ముందు రౌండ్స్ కఠినంగా ఉంటాయి. భారిస్తాను. ప్రతి వంటకం నీకు సవాల్ విసురుతుంది. ఎదుర్కొంటాను. దట్స్ గ్రేట్. దెన్ క్యారీ ఆన్. ప్రస్తుతం నీకున్న 20 మినిట్స్ సమయంలో ఏం చేస్తావో చూద్దాం. లెట్స్ స్టార్ట్. రుద్ర, నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదు. ఏం అర్థం కాలేదు? ఈశ్వరి విషయంలో నువ్వు చేసేది. ఈ కాంపిటీషన్కి ఏం కావాలో అదే నేను చేస్తున్నాను. వాట్ డు యు మీన్? ఆ అమ్మాయిని అంత ఏడిపించడం కరెక్టా? తన పని తనను చేసుకోనివ్వు. తన టైం వేస్ట్ చేస్తున్నావు. తను పారిపోయేలా నోటుకొచ్చిన మాటలన్నీ అన్నావు. నువ్వు నిజంగా ఎలిమినేట్ చేసి పంపించేయాలనుకుంటే చేయగలవు, కానీ అది కూడా చేయడం లేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? చెప్పాను కదా నిఖిల్, ఈ కాంపిటీషన్కి ఏం కావాలో, ఈ లైవ్ షోకి ఏం కావాలో. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరు మారు మోగడానికి ఏం చేయాలో అదే చేస్తున్నాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు రుద్ర. మనం ఏది చేస్తున్నా మన బిజినెస్ డెవలప్ చేయడానికి పనికొచ్చేలా చూడాలి. ఇలాంటి షోలలో ఇలాంటి అమ్మాయిలు ఎంత ఏడిస్తే జనాలు ఈ ప్రోగ్రాం చూడడానికి అంత ఇష్టపడతారు. బై ద వే, ఆ అమ్మాయినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? నిజంగానే ఆ అమ్మాయికి వంట రాదు కాబట్టి. నువ్వు టూ మచ్ రుద్ర. మనస్వార్థం కోసం ఆ అమ్మాయిని ఏడిపించడం కరెక్ట్ కాదేమో. దట్టు ఆ అమ్మాయికి వంట రాదన్న నీ అభిప్రాయం కూడా తప్పు. నా అభిప్రాయం తప్పో నీ అభిప్రాయం తప్పో తొందరలోనే తెలుస్తుంది. ఇక మనది స్వార్థం అంటున్నావు కదా, మరి ఆ అమ్మాయిదేంటి? లైట్ తీసుకో నిఖిల్. ఒరే వంశీ, త్వరగా టీవీ పెట్టరా. అక్కడ ఈశ్వరి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో. పెడతానున్నానమ్మా. కంగారెందుకులేమమ్మా, మనం చూస్తే మాత్రం గెలిచేస్తుందా? ఆ నాలుకకి నలుగేసి రుద్దవే, అప్పుడైనా 4 మంచి మాటలు మాట్లాడే అలవాటు వస్తుందేమో. అదిగో మన ఈశ్వరి. అబ్బా, టీవీలో ఎంత బాగా కనిపిస్తుందో. నిజమేనే అమ్మా, అందుకే సినిమా హీరోయిన్లు తెర మీద అందంగా కనిపిస్తారు. మన ఈశ్వరి కూడా అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది. దానికేం తక్కువరా, దాని ముందు హీరోయిన్లు కూడా దిగదుడిపే. ఇంత జరిగినా నీలో అదురు లేదు, బెదురు లేదు, ఓడిపోతాననే భయం లేదు. ఆ భయాన్ని ఆ గేటు బయట వదిలిపెట్టేశాకే లోపలికొచ్చాను. సో నువ్వు డిస్టర్బ్ అవ్వవు అన్నమాట. ఇందాక నా రూమ్లో నీ పెదాలు నా చంపని తాకాయి. గుర్తుందా?